అన్న నమస్తేనే. నమస్తేనే. ఏం పేరు అన్న? పరమేశ్ యాదవ్. పరమేశ్ యాదవ్ గారు. యాదవ్ బిడ్డ ఏం చేస్తుంటారు? మన డైరీ ఫామ్ ఉందన్న. డైరీ ఫామ్ ఉంది. ఎట్లుంది మరి బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఏ బిజినెస్ నడుస్తుంది. డైరీ ఫామ్ పర్వాలేదు బాగా. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? ఇక్కడ బాగంబర్పేట అన్న. బాగంబర్పేట కాన్స్టిట్యున్సీ. సో మరి ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేనేమో కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా నడుస్తుంది ఇద్దరు పాలన? ఈ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇది కూడా బాగానే ఉంది. అంతే ఇక ఇంకా ఎక్కువ డిబేట్ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది అంటే, అభివృద్ధి విషయంలో ఇప్పుడు మంచిగా నడుస్తుంది, ఇంత ముందు మంచిగా నడిచింది, పనులు ఎట్లా అవుతా ఉన్నాయి? ఇప్పుడు మీరు సమస్య కోసం పోతే పరిష్కారం విషయంలో కావచ్చు, సమస్య కోసం వస్తే పరిష్కారం అవుతుంది. కిషన్ రెడ్డి దగ్గరికి పోతేనేమో ఆయన ఇమీడియట్లీ ఫోన్ చేసి వాళ్ళకి అధికారులకు ఫోన్ చేసి ఇమీడియట్లీ చేపిస్తుండే. ఈయన ఇందుకు పోతేనే వయ పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన కిందికి ఎవరు వాళ్ళని పట్టుకొని పోవాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి దగ్గరికి కనుక డైరెక్ట్ మేము వెళ్ళి మాట్లాడేంత ఉన్నది. డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ ఊరు అధికారులు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం, ఏంది పరిస్థితి ఏంది కనుక్కోవడం, ఇవన్నీ అవుతుండే. సో మరి రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, సో గతంలో జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ మంచిగా లైన్లోకి వచ్చింది, అటు బీఆర్ఎస్ పార్టీ ఉండే. మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తూ ఉంది? ఈసారి జిహెచ్ఎంసీలో బీజేపీకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు బీజేపీ ఇక్కడ బీజేపీ అడ్డా ఇంకా పద్మా వెంకటరెడ్డి బీజేపీ నుంచే గెలిచింది, కానీ అనివార్య కారణంలో ఆమె టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. సో బీజేపీకి ఇది ఛాన్స్. ఎందుకు బీజేపీనే ఎందుకు ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? అంటే ఏం ప్రధానంగా కారణం అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేసిన పనులు అప్పుడు అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఆయన రెస్పాన్స్ కావడము, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, అరే మా మనిషి అన్నట్టు ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక బీజేపీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎట్లా నడుస్తూ ఉంది పాలన కావచ్చు, అభివృద్ధి విషయంలో? అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు. కేంద్రంలో మీకు తెలియదు ఏం లేదు, కేంద్రంలో బాగా నడుస్తుంది. బెంగాల్లో చూసుకోండి, అక్కడ చూసుకోండి బాగానే ఉంది. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే లోకల్ కాబట్టి తెలంగాణ ఆంధ్ర ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ వచ్చింది. సో అదే వేవ్ తెలంగాణలో ఉంటుంది ఈసారి? ఉంటుంది, 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఇక్కడ సరి నడుస్తుంది కాబట్టి 100% ఉంటుంది. 100% కరెక్టే అది. ఎందుకంటే డెడ్ అయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీయాలంటే కూడా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అందరూ జల్లెడ పెట్టినట్టు అయిపోతాయి కాబట్టి బాగుంటుంది. సో అంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో వస్తుందని అంటున్నారు, ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటారు? ఇంతమంది బండి సంజయ్ ఉండే, ఇప్పుడేమో రామచంద్రరావు గారు ఉన్నారు, ఇట్లా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎవరి డైరెక్షన్లో పోతే అధికారంలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి? ఇక అది బీజేపీ పెద్ద వాళ్ళగా చూసుకోవాలి. చాలా మంది లీడర్లు అయితే బాగుంటుంది, బండి సంజయ్ అయితే బాగుంటుంది అంతే. బండి సంజయ్. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 6 గ్యారెంటీలు అన్నారు, ఇంతకుముందు ప్రభుత్వం అవి హామీలు ఇచ్చింది. సో ఎట్లా అనిపిస్తాం సార్ ఈ పథకాల విషయంలో? ప్రభుత్వాలు 6 గ్యారెంటీలు ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఓన్లీ మహిళలకు బస్సు తప్ప ఇంకా వేరే ఏమైనా చూపించండి. కరెంట్ అన్నాడు, కరెంటు 100 యూనిట్ల లోపు అన్నాడు, 101 వచ్చినా అని కూడా వానికి డబల్ వస్తుంది మీ బిల్లు. ఇప్పుడు గ్యారెంటీ లేదు కదా అక్కడ. ఇప్పుడు 100 యూనిట్లు కంపల్సరీ వాడు చూసుకొని కాల్చుకుంటాడా? కాల్చుకోలేడు కదా. ఇప్పుడు మన ఎండాకాలం వచ్చింది, అందరు కూలీలు పెట్టుకున్నారు, 110 యూనిట్లు 120 యూనిట్లు వచ్చింది, వానికి 700-800 బిల్లు వచ్చింది. ఎవడు కట్టాలి బిల్ అంతా? ఇన్ని రోజులు నా జీరో బిల్లు అని అనుకున్నారు, ఇప్పుడు 700-800 బిల్లు వచ్చింది. మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మొన్న మా ఇంట్లో కూడా అదే అయింది, జీరో బిల్ ఉండేది, ఇప్పుడు 800 బిల్లు వచ్చింది, దాన్ని ఎవరు కడతాడు? అది. సో మరి ఇప్పుడు ఇంకా పథకాలు ఏమన్నా? ఇప్పుడు సన్న బియ్యం అంటా ఉన్నారు, 2500 మహిళలకు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇట్లాంటి చాలా ఇస్తున్నాడో వాళ్ళకే తెలియదు అండి, మనకే తెలియదు. అది ఎవరికి ఇస్తున్నాడో ఇచ్చినావు, నాకు లభ్య పొందింది అని చెప్పేసి ఎవరు బయటకు వెళ్ళట్లేదు. ఇంకో మూలకి ఎవరికో ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు, వాడు నాకు వచ్చిందని చెప్పి వాడు చెప్తలేడు. రానోడు ముందుకు వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అది చెప్తున్నాడు. అది కదా. సో మరి ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి సో ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా చూసుకుంటే? కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం పెరిగే ల్యాండ్ వాల్యూ ఇప్పుడు పెంచి కూర్చున్నాడు. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరగమంటే ఎక్కడ పెరుగుతుంది చెప్పండి? అందుకే రియల్ ఎస్టేట్ కొంచెం అటు ఇటు ఉంది. సో మీరు ఇందాక అన్నారు మీరు బీజేపీ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, సాధ్యమే అంటారా మరి తెలంగాణలో బీజేపీ అంటే? సాధ్యం అండి, సాధ్యం. 100% వస్తుంది, కష్టపడితే 100% వస్తుంది అంతే. ఇక థ్యాంక్ యూ.